నువ్వు ఏడ్చి నేను ఏడ్స్తే నన్ను ఎవరు ఆదరిస్తారు లక్ష్మి? నాకు మాత్రం బాధ లేదా? అది నా కొడుకు కాదా? నాకు నువ్వు నీకు నేను తప్ప మన ఓదార్చే వాళ్ళకి ఎవరో లేరు లక్ష్మి, ఎవరో రారు. మన కర్మే మన కర్మ, ఏం చేద్దాం, మన వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏమయ్యా చక్కరయ్య, ఎలా ఉన్నావు? ఎవరు వచ్చినట్టున్నారు, తెలిసిన వాళ్ళు వచ్చినట్టున్నారు. అమ్మా ఎలా ఉన్నావు తల్లి? ఎవరయ్యా మీరు? నా గుర్తు రావట్లేదు. అయ్యా మీరా? నా పేరు పెట్టి పిలిచినారు, నేను మీకు తెలుసా అయ్యా? చెప్పాను కదా చక్కరయ్య, సమయం వచ్చినప్పుడు మళ్ళీ వస్తానని. ఆ సమయం ఇప్పుడు వచ్చింది, నేను వచ్చానయ్యా. మీ పరిష్కారం నేను తీరుస్తానని మాట ఇచ్చాను కదా, అది ఈ రోజు నేను తీరుస్తానయ్యా. నాన్న ఎంత అందంగా ఉన్నా, ఎవరి తండ్రి నువ్వు? నాన్న ఎవరు నాన్న ఈ బాబు? వత్స నా కొడుకులాగే ఉన్నాడు. ఎవరు నాన్న ఈ బాబు? చూడమ్మా, మీకెంత బాధ ఉందో వాడికి అంతే బాధ ఉందమ్మా. మీరు కొడుకుని కోల్పోయారు, వాడు తల్లిదండ్రులను కోల్పోయాడు. చూడు తల్లి, నీకు కొడుకు లేని లోటు వీడు తీర్చలేకపోవచ్చు. చూడు తల్లి, ఒక భూదేవికి ఉన్నంత ఓర్పు ఒక తల్లికే ఉంటుంది అంటారు. వీడికి తల్లిదండ్రులు లేని లోటు మీరు తీర్చగలరమ్మా. అందుకే వీడిని మీ దగ్గరికి తీసుకొచ్చాను. అయ్యా ఆ బాబు నువ్వయ్యా, నాకు సాదుకుంటాయ్యా, కడుపులో పెట్టి సాదుకుంటాయ్యా. ఈ బంగారాన్ని నాకు ఇయ్యయ్యా, నా కొడుకులాగే సాదుకుంటా అయ్యా. నాకు తెలుసమ్మా, మీరు ఏడ్చే ఏడుపు ప్రతిరోజు నా చెవికి వినిపిస్తుంది. వీడికి తల్లిదండ్రులు లేని లోటు మీరు తీర్చగలరనే వీడిని మీ దగ్గరికి తీసుకొచ్చాను తల్లి. నీ కుమారుడి పేరేంటి తల్లి? తేజ. తేజ, ఈ జన్మకు వీళ్ళే నీ తల్లిదండ్రులు. వెళ్ళు నాయనా.